హలో ఆల్, వెల్కమ్ టు ఉషా కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో ఎంతో రుచికరమైన, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు గుడ్డు ఫ్రై ఎలా చేయాలో చూద్దామా. మునగాకులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. దీంతో పాటు గుడ్డు కూడా కలిస్తే ప్రోటీన్ ఇంకా బాగా అందుతుంది. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినేలా ఈ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఇంగ్రీడియంట్స్: మునగాకు, ఉల్లిపాయ ముక్కలు, గుడ్లు, నూనె, కరివేపాకు, పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక పోపు దినుసులు వేసి కొద్దిగా వేయించుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా వేగాక ఇందులో 1 స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. రుచికి సరిపడా కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి మసాలాలన్నీ ఉల్లిపాయలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ వేగాక ముందుగా ఒలిచిపెట్టుకున్న మునగాకు ఇందులో వేసుకోవాలి. మునగాకు నూనెలో బాగా మగ్గేలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఆకు త్వరగా మగ్గడం కోసం ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుందాం. చూడండి, మునగాకు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న గుడ్లను ఒక్కొక్కటిగా పగలగొట్టుకొని వేసుకోవాలి. గుడ్లు వేసిన తర్వాత వెంటనే కలపకుండా 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించాలి. ఆ తర్వాత మెల్లగా కలుపుకుంటూ గుడ్డు ముక్కలు మునగాకుతో బాగా కలిసేలా ఫ్రై చేసుకోవాలి. గుడ్డు పచ్చివాసన పోయి పొడి పొడిలా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ మునగాకు గుడ్డు ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇది అన్నంలోకి లేదా చపాతీలోకి చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.